పశ్చాత్తాపపడినా గతం మారదు. ఎంత అధూర్తపడినా భవిష్యత్తులో జరిగేది ఆగదు. ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటేనే భవిష్యత్తు బాగుండక మానదు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. అన్నింటినీ విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యం గెలిచేవాడు కాదు, పడిపోయినా నిలిచేవాడు గొప్పవాడు. గౌరవం అంటే పదవిని చూసి లేచి నిలబడడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి తల వంచి నమస్కరించడం. ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది, కానీ మనుషుల నిజ ప్రవర్తన అర్థమవుతున్న ప్రతిసారి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. మనిషి అన్నవాడు జీవించాలి, బ్రతుకు ఈడ్చడం కాదు. నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికి ఇష్టపడతాను. కుళ్ళి కృషించి నశించడానికి బదులు నాలోని ప్రతి అణువు బగబగా మండే మంటల్లో ఆహుతవ్వాలనుకుంటున్నాను. మందకోడిగా ఒక శాశ్వత గ్రహంగా ఉండడం కంటే దేదీప్యమానంగా వెలిగి పతనం అయ్యే అద్భుతమైన ఉల్కలాగా మారాలనుకుంటున్నా. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మిమ్మల్ని చులకనగా చూస్తే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాము. మన అవసరాలకు దూరంగా ఉండి వారి అవసరాలకు దగ్గరగా వచ్చే వారితో దూరంగా ఉండండి. ఆత్మస్తుతి, పరినింద, ఆత్మహత్య సదృశ్యం. నన్ను పడగొట్టడానికి ప్రయత్నించిన ప్రతిసారి నేను గతంలో కంటే బలంగా నిలబడతాను. ప్రతి అవకాశంలో కష్టాన్ని చూసేవాడు నిరాశావాది. ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూసేవాడు ఆశావాది. ఓర్పు, సహనం మనిషికి రెండు కళ్ళు లాంటివి. రెండు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. కోపంలో మౌనాన్ని, కష్టాలలో నిజాయితీని అంటిపెట్టుకొని ఉంటేనే భవిష్యత్తులో ఒకరి వేలు మన వైపు చూపించే పరిస్థితి రాదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్ప నువ్వు బయట ఉన్నప్పుడు ఎంత తొందరగా నీకు ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తే నువ్వు అంత సుఖవంతమైన జీవితం గడుపుతున్నావన్నమాట. గృహమే కదా స్వర్గసీమ. ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పనులు అప్పుడే చేయాలి, ఎక్కడి మాటలు అక్కడే వదిలేయాలి. నీ ప్రయత్నాలు ఎప్పుడూ నీ కోరికల కన్నా ఎక్కువ ఉంటే ఫలితం విజయమే, లేకుంటే మిగిలేది వ్యాకులతే. పుస్తకం నోరు తెరవని గొప్ప ఉపన్యాసకుడు, మౌనం గ్రహించిన మహాకవి, ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు.